Hey, hello, what's up, my busy people? Hope you all guys are doing good. And by the way, this is Yosef Mutala on the screen. And మ్యాటర్ ఏంటంటే ల్యాక్ చేయకుండా చెప్పేస్తా. ఐ టుక్ ఏ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఏంటంటే 40 days 40 vlogs అనే ఛాలెంజ్ తీసుకున్నా. ఎందుకంటే ఇంకా నేను ఆడబోయే నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ షోకి కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజులు బ్లాగ్ తీసి యూట్యూబ్లో పెడదాం ఫిక్స్ అయినా. అండ్ తెలుగులోకి చెప్తున్నా, ఐఎమ్ న్యాచురల్ బాడీ బిల్డర్. నేను ఒక ప్రెప్లో ఉన్న ఒక షో ఆడబోతున్నా, ఐసిఎన్ ఐ కంప్లీట్ న్యాచురల్ అనే షో ఆడబోతున్నా హైదరాబాద్లో. అండ్ ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజులు నా ప్రెప్లో ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అని చెప్పేసి బ్లాగ్స్ అనేది తీద్దాం అనుకుంటున్నా. 40 days ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకెన్ని స్ట్రగుల్ చూడాల్సి వస్తుంది, అసలు ఏమేమి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, అసలు నేచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏందో మీకు ఈ 40 days అని ఏం చూపిస్తా. ఈ 40 days 40 videos ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నావు, ఈ వీడియోస్ ఎందుకు అని థాట్ మీ మైండ్ లో రావచ్చు. ఎందుకంటే ఈ 40 days అసలు నా లైఫ్ లోనే టఫెస్ట్ డేస్ అన్నట్టు, కొంచెం కష్టమైన రోజులు నా లైఫ్ లో. ఎందుకంటే ఎట్లా ఉండబోతుందో, ఇంకా ఏమేమి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో నాకు తెలియదు. అండ్ నేను కూడా సో మచ్ ఎక్సైటెడ్ ఉన్నా ఎట్లా అవుతుంది ఈ ప్రెప్ ఏంది అనేది. అండ్ ఎందుకు తీస్తున్న వీడియోస్ అంటే, ఇవన్నీ ఇంత కష్టపడుతున్నా కదా, ఈ వీడియోస్ అన్ని తీసుకొని తర్వాత ఫ్యూచర్ లో చూసుకొని కన్నా నాకు మెమరీస్ లా ఉంటాయి. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ నేను ఎట్లా చేస్తున్నా ఏంది అనేది చూస్తారు అని చెప్పేసి ఈ వీడియోస్ తీస్తున్నా. అంతే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. తెచ్చుకో. ఇప్పుడు ఫాస్ట్ కార్డియో ఉంది, అది 1 hour. ఇప్పుడు పోయి ఎంటీ స్టమక్ ఫాస్ట్ కార్డియో చేసుకొని వచ్చి మీరు తినాలి. ఫుల్ తాగేసి జిమ్ కి అయితే వెళ్ళిపోవడం. ఇది ఏంటని చూసు కదా, ఇది ఏంటి, దీని సంగతి ఏంటంటే రేపు పొద్దున ఇంకో బ్లాగ్ వస్తుంది. రేపటి బ్లాగ్ లో దీని ఈ సంగతి ఎంత వాలీబాల్ సో కార్డియో అయిపోయింది. ఇప్పుడు ఇంటిలో ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇది నా చిన్న మీల్ దీని ఇక అంతే. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరూ నేను తినేది, నేను వర్కౌట్ చేసేది, నేను చూపించేది అన్ని ఏం మీకు సెట్ కావు, ఏం మీరు ఇన్స్పైర్ ఏం చేయదు. ఎందుకంటే నేను ఒక బాడీ బిల్డింగ్ రేట్లో ఉన్నా కాబట్టి నీకు అన్ని చేస్తున్నా, అందరి కోచ్ గైడెన్స్. సో మీరు ఏం ట్రై చేయొద్దు, నేను ఏం చూపించినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగానే చూసుకోవాలి, అది మ్యాటర్. అంతే. రేపు నాది ఫాస్ట్ కార్డియో రొటీన్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్. నేను మీకు నిన్న చెప్పినట్టే నా ఫాస్టెడ్ కార్డియో రొటీన్ చూపిస్తాను కదా. ఇప్పుడు నా ఫాస్టెడ్ కార్డియో రొటీన్ చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం. సో ఇప్పుడే లేచిన నేను, టైం మీరు చూసుకున్నట్టయితే 5:20 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి మీతో మాట్లాడతా. లెట్స్ గో. సో బ్రష్ అయితే అయిపోయింది, బ్రష్ చేసుకున్నా. మనం రోజు బ్రష్ చేసేటతోనే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎంటీ స్టమక్ వెయిట్ చూసుకొని కోచ్కి అప్డేట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఎంటీ స్టమక్ వెయిట్ చూసుకొని కోచ్కి అప్డేట్ ఇద్దాం. ఈరోజు ఎంటీ స్టమక్ కాలేదు, అయినా కానీ నేను చూసుకుందాం. ఈరోజు మండే కాబట్టి చెకిన్స్ పక్కా ఇవ్వాలి. ఈ మండే అని కాదు, రోజు ఈ 40 days రోజు చెకిన్స్ ఇవ్వాలి. సో చూసుకుందాం. చూసుకున్నట్టయితే కనిపిస్తలేదు కానీ 56, 15 ఏమో చూపిస్తుంది. అది మన యాక్చువల్ వెయిట్ కాదు, మనకు పోయిన వీకే 55, 50 చూపించుండే వెయిట్. అది మన ఈ వీక్ ఇంకా తగ్గుంటుంది వెయిట్. ఎంటీ స్టమక్ కాలేదు కాబట్టి అట్లా చూపిస్తుంది. అది సంగతి, నో వరీస్. రేపు మళ్ళీ ఎంటీ స్టమక్ అయినాక రేపు మళ్ళీ చూసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు మళ్ళీ. సో ఇట్లా ముఖంగా పడుకొని మళ్ళీ కలుస్తాం. ఆల్ సెట్. మనం స్కిన్ కేర్ కూడా అయిపోయింది. మనం ఏం పెట్టాం అంత పెద్ద మాయిశ్చరైజర్ ఒకటి, సన్ స్క్రీన్ ఒకటి వేసినాము సెట్గా. టీషర్ట్ వేసుకొని నెక్స్ట్ ఏంటంటే మీల్ ప్రెప్ చేసుకోవాలి ఒకటి. ఎందుకంటే మనం ఎంటీ స్టమక్ కార్డియో పోతున్నాం కాబట్టి అక్కడ తినడానికి మీల్ చేసుకొని పోవాలి. ఎందుకంటే జిమ్ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి తిని మళ్ళీ జిమ్కి పోయి వర్కౌట్ చేసుకున్నట్టే కలవాలి. సో మీల్ ప్రెప్ చేసుకొని జిమ్కి పోవాలి. నేర్చుకో. సో ఇప్పుడే ఇక్కడ హాట్ వాటర్ పెట్టినా, ఎందుకంటే మన డైట్లో మిల్క్ లేదు. కాబట్టి మనం ఓట్స్లో వాటర్ పోసుకోవాలి. సో ఇక్కడ హాట్ వాటర్ పెట్టినా, అంతలో మనం ఓట్స్ అవన్నీ మెజర్ చేసుకొని ఏంది చూద్దాం. సో మన డైట్లో నిన్న చెప్పిన కదా 40 grams ఓట్స్ ఉన్నాయి.
అదే 40 grams ఓట్స్ యాజ్ యూజువల్. కరెక్ట్ 40 grams. ఒక్క గ్రామ్ కూడా అటు ఇటు కావద్దు, ఎందుకంటే మనం ప్రెప్లు ఉన్నాం కాబట్టి. దీనిలో ఒక 150 grams హాట్ వాటర్ పోసా. అండ్ మనకి ఇంకా బనానా ఉంది, ఒక 70 grams బనానా ఉంది. ఆ బనానా కూడా తీసుకొని మెజర్ చేసుకుంటే అయిపోతుంది. బాక్స్లో బనానా తీసుకుంటాను, ఎందుకంటే అందులోనే మొత్తం బనానా కలుపుకొని పోతే పోయేవారికి అంత గలీజ్ అవుతుంది అది. సో ఇలా బనానా ఉన్ను ఇంకా మనకు 30 grams పీనట్ బటర్ ఉంది. ఆ పీనట్ బటర్ ఇలా వేసుకొని ఇలా ఓట్స్ ఉన్న వాటర్ వేసుకొని వెళ్తా. నేను నా కార్డియో అయిపోయే వరకే అది కొంచెం మంచిగా నానినట్టు అవుతుంది. సో ఈజీగా తినడానికి మంచిగా ఉంటుంది. 93 grams అండి. కరెక్ట్ 70 అంటే 70 grams తినాలి. సో 5 grams కూడా కాదు. సెవెన్ 71 ఉంది, ఏం కాదు. సో దీనిలో ఒక 30 grams పీనట్ బటర్ వేస్తే ఇలా వాటర్ పోసుకుంటే మనది మీల్ ప్రెప్ అయిపోతుంది. అంతే, ఇక ఇలా ఏం పెద్ద యాడ్ చేసేటి ఏం లేవు. ఒక పీనట్ బటర్, పీనట్ బటర్ కూడా మై ఫిట్నెస్ ఒరిజినల్ స్మూత్. ఇదైతే సెట్. ఇది కోచ్ అన్న ఇదే యాడ్ చేసింది కూడా, ఇది తింటున్నాం. మొత్తం ఆయిల్ ఉంది పైన. అంటే దాని వాటర్ పోసాం. ఈ వాటర్ కూడా ఎందుకు మెజర్ చేసి పోస్తున్నా అనుకోవచ్చు. ఇది ఎందుకంటే నేను ఎక్కువ తక్కువ పోస్తే అంత గలీజ్ అవుతుంది ఓట్ మిల్. దీనిలో ఇప్పటికే మిల్క్ లేవు, వాటర్లో తినడే ఘోరం ఇది మళ్ళీ. అందుకే 150 వస్తే కొంచెం కరెక్ట్ నాకు నార్మల్ ఉంటుంది అని చెప్పేసి, తిననీకన్నా కొంచెం మంచిగా ఉంటుందని 150 వస్తుంది. ఇలా ఇష్టం ఉన్నట్టు వస్తే అంత ఘోరం అవుతుంది అది సంగతి. అంతే, ఇక ఈ 2 ప్యాక్ చేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. నిన్న మీకు ఒక సప్లిమెంట్ అది చెప్తాను కదా, అది ఇప్పుడు తీసుకోవాలి. అది ఏందనేది తీసుకునేటప్పుడు చెప్తా కదా. ఇదే ఎల్కాంటెన్, ఇది ఫాస్ట్ అండ్ అప్ది నేను యూజ్ చేసేది ఎల్కాంటెన్. ఇది ఏంటి అంటే, ఇది మన ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు కొంచెం మన ఫ్యాట్ లాస్ ప్రోగ్రెస్ని కొంచెం ఈజీగా కానీకి హెల్ప్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఒక కాంపౌండ్ ఇది. ఇది ఈ ఫాస్టెడ్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది మనకి మంచిగా అంటే, ఫాస్టెడ్ కార్డియో చేసినప్పుడు, మనం ప్రెప్లో ఉన్నప్పుడు, అండ్ అప్పుడే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది తీసుకున్నతోనే మనం ఫ్యాట్ లాస్ అవుతుంది మొత్తం. ఇప్పుడే ఇది 2 వేసుకున్నతోనే 2-3 కేజీలు తగ్గుతాం అంటే కాదు. ఇది ఎప్పుడైతే డైట్ అండ్ వర్కౌట్ మంచిగా ఉండి నువ్వు క్యాలరీ డెఫిసిట్లు ఉన్నప్పుడే పనిచేస్తుంది. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది దీని గురించి ఏంటంటే, ఇది మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేసి మనకి ఎనర్జీ ఇస్తుంది. అంతకు మించి దీంతో ఇది ఏం చేయదు. అండ్ తెలియని వాళ్ళు అనుకుంటారు ఇది ఫ్యాట్ బర్నర్ ఏమో, ఇది తీసుకుంటే ఏమైనా అవుతుందేమో అని. ఇది తీసుకుంటే ఏం కాదు, ఇది ఏం ఫ్యాట్ బర్నర్ కాదు. ఇది జస్ట్ మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది. అంత పెద్ద ఏం యూజ్ ఉండదు, కొంచెం ఒక 5% అయినా హెల్ప్ చేస్తుంది. ఒక యూస్ఫుల్ సప్లిమెంట్ అంతే. దీని గురించి ఇంకా ఎక్కువ ఏం లేదు. ఇదే అది నేను అది ఆగింది అంతేగా. ఇది తాగినామంటే జిమ్కి స్టార్ట్ అయిపోవడమే అంతే. తాగి జాకెట్ వేసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో.
జిమ్కి అయితే వచ్చేసినాం. లిఫ్ట్ దగ్గర ఉన్నా. సో 3rd floor మన జిమ్. పోదాం పైకి. అండ్ జిమ్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడాను, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, మొత్తం నాయిస్ ఉంటుంది. ఆ సాంగ్స్కి ఏం వినిపోయేది మాట్లాడినా. సో నా ఫాస్టెడ్ కార్డే 1 hour ఉంది కదా, అది ఫినిష్ చేసుకున్నాక మీతో మాట్లాడతా. సో పోదాం జిమ్లోకి. లేట్ అయిపోయింది ఇవాళ, ఈ వ్లాగ్ చేయబట్టి షూట్ చేస్తుంటే లేట్ అయిపోయింది, లేకపోతే ఎప్పుడో వస్తుంది. కార్డియో అయితే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు 6 incline 6 speed 1 hour నడవాలి. సో ఇంకా మొత్తం వాయిస్ వస్తుంది, మాట్లాడలేము. 1 hour కార్డియో అయిపోయినాక మాట్లాడుతున్నాం. కార్డియో అయిపోయినాక ఆల్మోస్ట్ 1 hour కార్డియో ఫినిష్ అయిపోయింది. సాంగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టైం మీరు తెచ్చుకో. సో కార్డియో అయిపోయింది. ప్రీ-వర్కౌట్ మీల్ తింటున్నా. ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం, అది ఓట్స్ అవే తింటున్నాం. ఎప్పుడో 4:40కి లేచిన, 5కి లాగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:17 అవుతుంది టైం. ఘోరంగా లేట్ అయిపోయింది రోజు ఎర్లీగా అయిపోతుంది. ఈరోజు లాగ్ స్టార్ట్ చేసినా కాబట్టి కొంచెం లేట్గా అయిపోయింది. సో అది మ్యాటర్. ఇదే నా ఫాస్టెడ్ కార్డియో రొటీన్. 5 AM రొటీన్. పొద్దున్న లేవాలా, ఏం తినకుండా బ్రష్ చేసుకొని ఆయిల్ కర్టెన్ తీసుకోవాలి, రావాలి. 1 hour కార్డియో చేసినాక ఇది తినాలి. అండ్ పెద్ద టాస్క్ ఏంటంటే, బిగ్గెస్ట్ టాస్క్ నాది ఇది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే బ్రష్ చేసుడితో ఆకలి అవుతుంది. బ్రష్ చేసుడితోనే మా మమ్మీ అక్కడ మంచిగా రెడీ పెడుతుండే. ఒక 10 ప్లేట్లు ఇడ్లీలు, ఒక 10-12 ఇడ్లీలు తింటుండే, లేకపోతే బోండాలు, ఏదో పడితే అది తింటుండే. అట్లా అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. ఆకలి బ్రష్ చేసుడితో నాకు ఘోరం ఆకలి అవుతుంది. ఈ ఆకలి చంపుకొని కార్డియో చేసుకుంటే పెద్ద టాస్కే నాకు. అందుకే ఇంకా చేద్దాం. ఇక లాస్ట్ 40 days మనం ఎంత కష్టపడితే ఎంత రిజల్ట్ ఉంటుంది మనకి. సో అది మ్యాటర్. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాం. అండ్ రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వస్తాను. రేపు ఏం వీడియో అంటే ఫుల్ డే ఫిట్టింగ్ వీడియో చేస్తాను. మీరు దానికోసం వెయిట్ చేయండి. ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత బూస్ట్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. మన దానిలో మొత్తం జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. రా అండ్ రియల్ కంటెంట్ ఉంటుంది. ఏముంటే అది చూపిస్తాను నేను. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నా. బాయ్ గైస్.